హలో అండి, అందరికీ నమస్కారం. ఒక వ్యక్తి నాయకుడా కాదా అనేది సందర్భం వచ్చినప్పుడు మాత్రమే తేలిపోద్ది. ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవటం, దాన్ని పరిష్కరించడం, అప్పుడు నాయకత్వ లక్షణాలు బయటపడిపోతాయి. నారా లోకేష్ గారు తనను తాను నాయకుడిగా నిరూపించుకుంటున్న తీరు నిజంగా అభినందనీయం. ఈరోజు అన్ని పేపర్లు చూడండి, నారా లోకేష్ని అభినందించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అంటే ఒక ఇష్యూలో అధికారుల కంటే వేగంగా మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు స్పందిస్తున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గారు చెప్పిన మాట. కేవలం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి గారే కాదండి, ఈవెన్ దో వైసీపీ క్యాడర్ కూడా నారా లోకేష్ గారిని అభిమానిస్తుంది. కరుడుగట్టిన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా చాలామంది నారా లోకేష్ గారిని అభిమానిస్తున్నారు, అనుకరిస్తున్నారు. ఇటీవల మీకు ఒక 2 ఉదాహరణలు చెప్తా. ఒక వైసీపీ కార్యకర్త, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే కార్యకర్త, వాళ్ళ తండ్రికి ఏదో యాక్సిడెంట్ అయిందంటే హాస్పిటల్ పాలయ్యాడట. ఆ సందర్భంలో నేను పెట్టగలిగిన ఖర్చు అంతా పెట్టాను, మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు, మీరు ఏమైనా సహాయం చేయగలరా అని నారా లోకేష్ గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ పార్టీకి ట్యాగ్ చేస్తూ అతను ఒక ట్వీట్ చేశాడు. పైగా అతను ఆ ట్వీట్లోనే చెప్పాడు, నేను వైసీపీ పార్టీకి చాలా సర్వీస్ చేస్తున్నాను, నాకు చేతనైనంతగా వైసీపీ పార్టీ సర్వీస్ చేశాను, చేస్తున్నాను, చేస్తాను కూడా అని చెప్పాడు. సహజంగా వెంటనే ఎవరు స్పందించారు? జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు బిజీగా ఉన్నారేమో అనుకుంటే వైసీపీ పార్టీ స్పందించాలి, ఎందుకంటే వైసీపీ పార్టీ పేజీని కూడా ట్యాగ్ చేశారు కాబట్టి. కానీ వీళ్ళందరికంటే ముందు నారా లోకేష్ గారు స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పందించినట్టుగా ఇప్పటివరకు నేను చూడలేదు, ఇప్పటివరకు కూడా చూడలేదు. ఈ సంఘటన జరిగి చాలా రోజులు అవుతుంది. వైసీపీ పార్టీ స్పందించిందా లేదా నాకు తెలియదు, కానీ నారా లోకేష్ గారు స్పందించారు. మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది, మీకు అన్ని విధాలా సహాయపడతాం, మీ తండ్రి గారు తొందరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను, మీ తండ్రి గారికి అలా కావటం నన్ను తీవ్రంగా బాధించిందని అతన్ని ఓదార్స్తూ ట్వీట్ చేసి, పైగా వాళ్ళ టీం వెంటనే ఆ వ్యక్తిని కాంటాక్ట్ అయింది. తర్వాత ఆ వ్యక్తి కూడా మన నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ రీట్వీట్ చేశాడు. ఇది మాత్రమే కాదు, వైఎస్ జగన్ ఫ్యాన్స్ అంటూ ఒక సోషల్ మీడియా పేజ్, ఆ పేజీలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి వైసీపీ అభిమానం ఒకరు పోస్ట్ చేస్తే వెంటనే నారా లోకేష్ గారు స్పందించి శాంక్షన్ చేశారు. ఇలాంటి సంఘటనలు అనేకం. అంటే ఇతర దేశాల్లో ఉండి గల్ఫ్ దేశాల్లో ఇరక్కపోయి వీడియోలు పెడితే వాటి విషయంలో స్పందించడం మనం గతంలో చూసాం. అలాగే తనను రాజకీయంగా వ్యతిరేకించిన పార్టీ, తనను రాజకీయంగా ట్రోల్ చేసిన పార్టీ, తనని పప్పు అని ముద్ర వేసినటువంటి వ్యక్తులు కూడా నారా లోకేష్ గారికి ట్వీట్ చేస్తే వెంటనే స్పందించి సాయం చేస్తున్నారు. ఇది కదా నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఒక సమస్య వచ్చినప్పుడు స్పందించగలగటం, ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించగలగటం. ఒక నాయకుడు ఇది కదా ఉండాలి. నిజానికి నారా లోకేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం చాలా బిజీగా ఉంటారు. పార్టీ కార్యక్రమాలు, పార్టీ కోఆర్డినేషన్ మొత్తం నారా లోకేష్ గారు చూస్తున్నారు కదా. పైగా ఐటీ సంబంధించి కొత్త కంపెనీలు తీసుకురావటం, పరిశ్రమల మంత్రిగా పెట్టుబడుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. ఇన్ని ఉండి కూడా పద్దాన్ని టైం టు టైం కోఆర్డినేట్ చేసుకోవటం, కార్యకర్తలకు సమయం ఇస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరన్నా తనకి ఏదైనా సమస్యలు చెప్పుకోవాల్సి వస్తే టైం ఇస్తున్నారు. పైగా ప్రజల్ని కలుస్తున్నారు. రెగ్యులర్గా మంగళగిరిలో తన ఆఫీసులో ప్రజల్ని ఒక మంగళగిరి ఎమ్మెల్యేగా కలుస్తున్నారు, అక్కడ ప్రజల్ని కలుస్తున్నారు. తన కలవటమే కాదు, ప్రతి ఎమ్మెల్యే కలవాలని ఒక హుకుం జారీ చేశారు. ఎవరెవరైతే ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో లేకుండా ఉన్నారో వాళ్ళందరికీ క్లాసులు బీకి మరి ప్రజలకు సంబంధించిన సమస్యల మీద వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండేటట్టు చేయగలుగుతున్నారు. మొదట్లో టీడీపీ ఎమ్మెల్యే అసలు క్యాడర్కు దూరంగా, ప్రజలకు దూరంగా కొంత ఉన్నారు చాలా చోట్ల. కానీ వాళ్ళందరినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పటికీ గాడిలో పడిన వాళ్ళు ఎవరు ఉంటే మీరు కామెంట్ చేయండి. కానీ మొత్తంగా గాడిలో పెట్టే ప్రయత్నం అయితే చేశారు. వారంలో ప్రతి 4 రోజులు ఏదో ఒక మండలంలో ప్రజలతో అందుబాటులో ఉండాలి. వారంలో ఒక రోజు నియోజకవర్గ కార్యకర్తలతోటి ఇంటరాక్ట్ కావాలి. ఇది ఎమ్మెల్యేలకు అప్పచెప్పిన టాస్క్. సో ఏదేమైనా నారా లోకేష్ గారు, నిజానికి మీకు ఒక విషయం చెప్తానండి. 2014లో మోడీ గారు ప్రధాని అయిన తర్వాత తనంతట తాను పిలుచుకొని గంటల సమయం ఇచ్చి ప్రైవేట్ టైంలో నారా లోకేష్ గారి కుటుంబంతో ఆయన డిన్నర్ చేసి నారా లోకేష్ గారితో ముచ్చటించి, ఈ దేశంలో చాలా రాష్ట్రాలకు ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఉన్నారు, బీజేపీ ముఖ్యమంత్రులు, బీజేపీతో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీల ముఖ్యమంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళెవరికి ఇవ్వనంత సమయం ఇప్పటి వరకు మోడీ గారు ప్రధాని అయిన తర్వాత తన ప్రైవేట్ టైంలో ఇంతవరకు ఎవరికి ఇంత సమయం ఇవ్వలే. నారా లోకేష్ గారికి ఇచ్చారు, గంటల కొద్ది సమయం ఇచ్చారు. అంటే ఆయన పరిణితిని ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి. నారా లోకేష్ గారి పరిణితి గురించి గూగుల్ CEO సుందర్ పిచాయ్ చెప్పే పరిస్థితి.
నారా లోకేష్ గారు తనను తాను ప్రూవ్ చేసుకుంటున్న తీరు మాత్రం ఖచ్చితంగా అభినందించాలి. నారా లోకేష్ గారు ఒకప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు తప్పు చేసాము, ఇది కదా నాయకత్వ లక్షణం అని అభినందిస్తున్న పరిస్థితిని మనం చూడాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.